దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో జాలి, మంచితనం, నీతి, నెమ్మది, సమృద్ధి, ఇతరులపై ప్రేమ, వారికి పెట్టే గుణం, ఇవన్నీ ఒక మంచి లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చండి. అయితే ఔదార్యం అనేది ఒకటి ఉందండి. ఈ ఔదార్యం కలిగినటువంటి వ్యక్తులు పుష్టి నొందుతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. ఆ ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఔదార్యం అంటే దాతృత్వము అని వస్తుందండి. దాతృత్వము, మంచి మనస్సు. ఎవరైతే అవసరాల్లో ఉంటారో వారిని ఆదుకునే మనస్సు, ఎవరైతే కష్టాల్లో ఉంటారో వారిని ఆదుకొని వారి అవసరాలు తీర్చేటటువంటి మనస్సు, తన వల్ల తన ఎదుటి వ్యక్తిని ప్రేమించేటటువంటి మనస్సు అండి ఔదార్యం అంటే. అది మంచి మనస్సు అన్నమాట. దాతృత్వ హృదయం. ఆ దాతృత్వం చేత వారి యొక్క అవసరాలు తీర్చి వారి ఇబ్బందుల్లో, వారి యొక్క కష్టాల్లో మనము ఉపయోగపడతాము. అదే ఔదార్యం. ఆ ఔదార్యం కలిగినటువంటి వారు ఎలా ఉంటారంటే పుష్టి నొందుతారు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. బలాభివృద్ధిని చెందుతారంట, బలంగా ఎదుగుతారు అని లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడిన మనము, విశ్వాసయాత్రలు వెళ్తున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ముద్రించబడ్డ మనము ఔదార్యం కలిగినటువంటి వారిగా ఉండాలండి. ఔదార్యం కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనము పుష్టి నొందుతాము, బలాభివృద్ధి నొంది ముందుకు సాగిపోతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. రక్షించబడి విశ్వాసయాత్రలో వెళ్తున్న మనము ఔదార్యం గుణాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులు అవసరాల్లో ఉన్నప్పుడు, ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మన ఎదుటి వ్యక్తులు అవసరాల చేత ఉన్నప్పుడు మనము వాటిని తీర్చుటకు మరవంతుగా మనం ప్రయత్నం చేసి వారికి సహాయం చేసినప్పుడు మనం పుష్టి నొందుతాము, బలాభివృద్ధి నుండి వర్ధిల్లుతాము అని ఈ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఔదార్యం కలిగి ఉందాము. అనేకులకు సహాయకారులుగా ఉండి బలము నుండి విశ్వాసయాత్రలో ముందుకు నడుద్దాం. ఇటు కృప దేవుడు మనకు కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.